నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ నాగేష్. ప్రస్తుతం మనతో హైకోర్టు న్యాయవాది కొత్త ఉదయ్ కిరణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు ఈ కేసు విషయంలో అదానిని నిజంగా మీరు అన్నట్లు, నేను అనుకున్నట్లు, లేకుంటే బయట ప్రజలు అనుకుంటున్నట్లు, కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు అనుకుంటున్నట్లు, అదే విషయంలో గినక అదాని విషయంలో నరేంద్ర మోడీ గినక కాపాడే ప్రయత్నం చేస్తే ఎంత మిత్రదేశమైనా కానీ ఎలాంటి విపత్తులు వచ్చే అవకాశం ఉంది రానున్న రోజుల్లో? ఏం లేదండి, ఆల్రెడీ ఆయన మేనల్లుడు, ఆయన పేరేంది, సాగర్ అదాని, ఆయన మీద ఆల్రెడీ వారెంట్ రిలీజ్ అయిందని తెలిసింది. నీకు అమెరికన్ చట్టాలల్లా ఎట్లా ఉంటుందని అంటే, మన దగ్గర ట్రయల్ చేసి ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, మనలాగానే అక్కడ కూడా ఉంటుంది. కాకపోతే అక్కడ మాత్రం ప్రొసీజర్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అక్కడ జ్యుడిషియల్ సిస్టంలో. సేమ్ మన సిస్టమ్ లాగానే ఉంటుంది, ఒక నెంబరింగ్ వేరే ఉంటుంది కావచ్చు, కానీ వాళ్ళ తీసుకునే ఏమంటారు ఆ కేసును చూసే విధానం మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అది ఇక్కడ మన దగ్గర ఏంటి అంటే జస్ట్ సింపుల్గా కేస్ ఈజ్ ఏ కేస్, ఎవరితో మనకు సంబంధం లేదా కేసు లాగా మనం చూస్తాం. బట్ అక్కడ ఎట్లా అంటే వాళ్ళ దేశంకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు చాలా టైట్గానే చూస్తారు. వాళ్ళకి ఎవరండి, అదాని ఎవరు, అంబానీ ఎవరు, ఇంకెవరైనా ఎవరు, అమెరికన్ గవర్నమెంట్కి వాళ్ళేమో ఆ దేశం వాళ్ళు కాదు, వాళ్ళకి లీస్ట్ ప్రయారిటీ. వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూసినా కూడా ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులు వీళ్ళంతా. ఇప్పుడు నీకు ఏమైనా సంబంధం ఉంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీతో ఉండే సంబంధం ఏంది, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, అంతవరకే, దోస్తు కాదు, శత్రువు కాదు. ఇక్కడ కూడా అంతే ఉంటుంది. నీకు అదాని అనే వ్యక్తి లీస్ట్ ప్రయారిటీ, ఎందుకంటే ఆయన పౌరుడైనా కానీ చూసేటోళ్ళేమో, ఆయన అక్కడ దేశ పౌరుడు కూడా కాదు కదా, ఇండియన్ సిటిజనే కదా. సో ఆయన వాళ్ళని ఎందుకు పట్టించుకుంటారు, అవసరం లేదని అంటారు. నీతో నాకేం సంబంధమయ్యా, నువ్వు ఇది చేసింది ఫ్రాడు, నడవని కేసు ఇక్కడికే ఉంటుంది అక్కడ. కాకపోతే అక్కడ కొద్దిగా ట్రయల్ ఏంటి అంటే, ఇక్కడ బేసిక్గా మనం ఇప్పుడు చూడాల్సిన విషయం ఏంటంటే ఇలా ఎవిడెన్సెస్ ఈ కేసులో. ఓకే, అవును, ఇది మెయిన్ థింగ్. బేసిక్గా వాళ్ళు అంటే నేను అంటే వర్కౌట్ చేసిన దాంట్లో తెలిసింది ఏంటి అంటే వీళ్ళ కమ్యూనికేషన్. ఇప్పుడు 4 గోడల మధ్యలో జరిగిన ఒక యాక్టివిటీకి ఎవిడెన్స్ ఏముంటుంది అంటే కమ్యూనికేషనే. నువ్వు ఆ మనిషితో ఉండే విధానం ఏంది, నీ రిలేషన్స్ అక్రమమా అనేది నీ కమ్యూనికేషన్లోనే తెలుస్తుంది. ఆ కమ్యూనికేషన్స్, వాట్సాప్ చాట్స్, ఇంకేమేమి ఉన్నాయో ఆ ఇష్యూ, ఫోన్ కాల్స్ అన్నిటినీ తీసి ఫస్ట్ వాళ్ళు ఎవిడెన్స్ సేకరించి కేసు ఫైల్ చేసిర్రు, అక్కడ వారెంట్ రిలీజ్ చేసిర్రు. ఇక్కడ అంటే మీకు అక్కడ 50% ఆఫ్ ది కేసు అక్కడనే అయిపోయింది. ఫస్ట్ అక్కడ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ వచ్చేసినాకనే వాళ్ళు కేసు ఫైల్ చేసిర్రు. సో ఈ 4 ఏళ్లలో ఏం జరిగింది అనేది వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. ఇన్వెస్ట్మెంట్ ఎడిపోయింది ఏం కదా అనేది వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది. సో దాని మీద ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఇక్కడ యాక్టివిటీ నడుస్తుంది అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ఇదే విషయంలో కనుక నేను ఏమన్నా అడుగుతున్నా అంటే, ఇప్పుడు ఇదే విషయంలో నరేంద్ర మోడీ గారు కాపాడుకునే ప్రయత్నం చేసే అదానిని మిత్రదేశం శత్రుదేశం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని అడుగుతున్నానా? అక్కడి దాకా పోదండి. నేను చెప్తున్నా కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి, ఇండియా అంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాగానే చూస్తారు. బట్ ఇప్పుడు ఒక అమెరికన్ గవర్నమెంట్ మన మీద పెత్తనం చేస్తా అంటే మనమే ఒప్పుకుంటలేము. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ పోయి అక్కడ అమెరికా మీద పెత్తనం చేస్తా అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మళ్ళీ ఇక్కడ సిబిఐ ఎట్లనో అక్కడ FBI అట్లా. అది ప్రెసిడెంట్తో కూడా సంబంధం లేదు, ఇండిపెండెంట్ అంటే పూర్తి ఇండిపెండెంట్ బాడీ. అది మన దగ్గరనన్నా కొద్దిగా రిఫరెన్స్ చేయడానికి ఈ కేసు పలానా సిబిఐకి అలాట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్కి అలాట్ చేసే పవర్ ఉన్నది, కానీ అక్కడ అట్లా కూడా ఉండదు. నీ అలాట్మెంట్ లేదు, ఏది లేదు, నా జ్యుడిస్ట్రిక్షన్, ఈ ఇష్యూస్ నా జ్యుడిస్ట్రిక్షన్లోకి వస్తాయి, ఈ ఇష్యూస్ ఏ కేసు ఫైల్ అయినా నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అనే సిస్టంలో ఉంటుంది. అది పూర్తిగా ఆ సిస్టమేటిక్ వేలో పోయే పద్ధతి అక్కడ ఉన్నది. సో అక్కడ నీకు FBI అక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ కేసు FBI టేకప్ చేస్తుంది, ఎందుకంటే విత్ ఇన్ అమెరికాన్ అయితే అక్కడ లోకల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ టేకప్ చేస్తాయి, అంటే ఆ US ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ టేకప్ చేస్తుంది. బట్ ఇది బౌండరీస్ దాటింది కదా, ఇండియన్ ఆఫీసర్స్కి బ్రైబ్ చేయడానికి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆయన ప్రొక్యూర్ చేస్తుండే అనేది కదా అక్కడ ఇష్యూ. సో బార్డర్ దాటింది కాబట్టి ఇష్యూ ఆటోమేటిక్గా FBI చేతిలోకి పోతుంది, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకేనా? ఇప్పుడు 250 కోట్ల సంథింగ్. ఇప్పుడు అదానీ గారు ఇక్కడ మన భారతీయులు కొంతమంది, అంటే 7 పేర్లు అయితే బయటికి రావడం జరిగింది. ఇంకా చీకటి కోణంలో కొంతమంది ఉన్నారని చెప్పి తెలవడం కూడా జరిగింది. అయితే అసలు వాళ్ళు ఎవరంటారు అంటే, ఎన్ని కోట్లు లంచాలు ఇస్తా అని చెప్పేసి అదానీ ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడ 7 వ్యక్తులు ఎవరు అంటే అదానితో సహా 7 వ్యక్తులు అన్నారు. అందులో ఆయన మేనల్లుడు సాగర్ అదానీ కూడా ఉన్నాడు. ఎట్ ది సేమ్ టైం ఆయన కాక ఇంకో 6 కంపెనీల డైరెక్టర్లు, అదానీ గ్రీన్ పవర్స్ కంపెనీ,
అదానీ గ్రూప్లో అదానీ గ్రీన్ పవర్ కంపెనీ అని చెప్పి, గ్రీన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్స్. వీళ్ళతో పాటు ఇక చీకటిగా అంటే ఇక మనకే అర్థమవుతుంది అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్సా, లేకపోతే గవర్నమెంట్ నడుపుతున్న పెద్ద మనుషులా, లేకపోతే ప్రధానమంత్రి అనేది ఆ ఇన్వెస్టిగేషన్లో బయటికి రావాలి. బట్ ఎవరో ఇక్కడ నుంచి అయితే ఆయనకు సహకరించిండు అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకనంటే అన్ని డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు మిస్యూజ్ చేస్తున్నట్టే కదా, నువ్వు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అని పట్టుకొని వచ్చావు, బట్ అవి నువ్వు లంచంలాగా ఇవ్వాలని ఇచ్చే ప్రయత్నం నువ్వు చేసినావు అని అంటేనే ఆ వైట్ మనీ నువ్వు బ్లాక్ మనీ లాగా కన్వర్ట్ చేసినట్టే కదా. ₹1 అందులో నుంచి నువ్వు బ్రైబ్ చేసినా కూడా ఇండియన్ ఆఫీసర్స్ని నువ్వు దాన్ని మనీ లాండరింగ్ చేసినట్టే. సో ఇది ఈడీకి పక్కా జ్యుడిస్ట్రిక్షన్ ఉన్న మ్యాటర్, ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పుడు అక్కడ 5,000 కోట్లు అంటే ఇక్కడ అసలు ఆ నెంబర్లు చాలా దూరం పోతుంది. మినిమం మనం కౌంట్ చేసినాక అవును, అలా $250 million US ఇన్వెస్ట్మెంట్ ప్రొక్యూర్ చేసిండని లంచం కింద 2,000 చిల్లర కోట్లు, 2,200 కోట్లు సంథింగ్ ఉంది ఫిగర్ అది. అట్ ది సేమ్ టైం కమింగ్ 20 yearsకి $2 billion, అది మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే దాదాపుగా అటు ఇటుగా 17,000 crores వస్తుంది. ఈ 17,000 crores అక్రమంగా లాభం పొందడానికి, 17,000 కోట్లను అక్రమంగా ఆయన లాభం పొందడానికి 2,000 కోట్లు మన దగ్గర ఉన్న ఆఫీసర్లకు కానీ మిగిలిన పెద్ద మనుషులకు కానీ ఎర్రలెక్కేసిండు అనేది వాళ్ళ అలిగేషన్. మనం కూడా ఇంకా కన్ఫర్మ్ చెప్పాం, ఎందుకనంటే వాళ్ళ అలిగేషన్, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అయితే చేయాల్సిందే. FBI ఇండియాకి వస్తే CBI అయితే సహకరించాల్సిందే, బయట పడినాయండి. అన్న మీరు ఒక హైకోర్టు న్యాయవాది కాబట్టి మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. అసలు ఈ విచారణ CBI కానీ సంథింగ్ ఈ విచారణ అనే దాని మీద మీ అభిప్రాయం ఏంది పర్సనల్? ప్రస్తుతానికి ఈ విచారణ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే అన్ని విచిత్రాలను మనం చూడగలుగుతాం ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఈ విచారణ, ఈ అలిగేషన్స్ ఫేస్ చేస్తున్న వ్యక్తి కూడా ఇదే ఫస్ట్ అలిగేషన్ కాదా మనిషి, ఇదే లాస్ట్ అలిగేషన్ కూడా కాదు. ఇంతకుముందు చాలా అలిగేషన్స్ వచ్చినాయి. అసలు 2014 బిఫోర్ ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, నాకే కాదు చాలా మందికి తెలియదు. ఇండియాలో అప్పుడు రిచెస్ట్ పర్సన్ ఎవరంటే అంబానీల పేర్లు చెప్తుండేది, కానీ ఈయన ఎవరో కూడా తెలియదు. అప్పుడప్పుడు అక్కడక్కడ న్యూస్ పేపర్లో అక్కడక్కడ ఒక ఆర్టికల్ కనిపిస్తుండేది. ఏమని కనిపిస్తుండేది, ఈయన 1,000 కోట్ల అప్పులు ఉన్నాయి ఇట్లే కనిపిస్తుండే నాకు గుర్తున్నంత వరకు, బిఫోర్ 2014. బట్ సడన్గా ఏమవుతుందో తెలియదు. ఇక 2014 తర్వాత చాలా, మీరు ఎగ్జాంపుల్ చెప్తా నేను, ఇది మన ఎయిర్పోర్ట్స్ విషయంలో ఆ ఎయిర్పోర్ట్స్ అంతకుముందు రన్ చేస్తున్న కంపెనీస్ ఏమో విపరీతంగా బ్యాంక్స్ ప్రెజర్ చేసినాయి రీపేమెంట్ చేయమని. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ అయినాయి, గవర్నమెంట్ సహకారం లేదు. సడన్గా కంపెనీస్ నుంచి ఈయన చేతులకు పోగానే ఈ అదానీ గ్రూప్ కంపెనీస్కి పోగానే బ్యాంకర్స్ అసలు ఎక్కడ కూడా సపోర్ట్ లేదు. అక్కడ ఆ ప్రెజర్ చేయాలి కదా, నీకు ఆ ప్రాపర్టీ వర్త్ని బట్టే కదా నువ్వు లోన్ ఇచ్చింది, నీకు ఆ ప్రాపర్టీ వర్త్ పర్సన్ చూసి అయితే ఇవ్వలే కదా నువ్వు. సో నువ్వు ఆ ప్రాపర్టీ ఇంకో పర్సన్ చేతులకు పోయినప్పుడు నువ్వు ఎందుకు ఆ ప్రెజర్ చేస్తలేవు? సో అంటే దీని మీద ఏమవుతుంది అసలు ఇండియాలో, అసలు ఇండియన్ గవర్నమెంట్ అసలు ఏం చేస్తుందో అర్థమవుతలేదు. ఈ బ్యాంక్స్ కానీ, ఫినాన్షియల్ యాక్టివిటీస్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మన దగ్గరకు వచ్చేటి కానీ, మన దగ్గర నుంచి బయట పెట్టేటి కానీ, అసలు ఇవి ఏమవుతున్నాయో కూడా ఒక క్లియర్ పద్ధతులను అయితే అవుతున్నట్టయితే కనిపిస్తలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నో కోట్ల అవినీతి మనం చూస్తున్నాం, 1,000 కోట్ల అవినీతి చూస్తున్నాం, లక్షల కోట్లు అవినీతి చూస్తా ఉన్నాం. సరే, ఈ అవినీతిని నిర్మూలించాలి అంటే ఎట్లాంటి మార్పులు తీసుకురావాలంటారు? మార్పులు ఏం లేదండి, ఇక్కడ నువ్వు నీ లెక్క ఉంటే చాలు, నేను నా లెక్క ఉంటే చాలు. కానీ ఇక్కడ అట్లా లేదు కదా. ఇప్పుడు నేను నా లెక్క, మీరు మీ లెక్క ఉంటే మరి వ్యవస్థ నడుస్తలేదు కదా. నడవాలి కదా. నేను నాలాగా అంటే ఎవరిలాగా వాళ్ళు ఉంటే సరిపోతుంది. కానీ అక్రమంగా సడన్గా రాత్రి కోటీశ్వర్లం కావాలి, పెద్ద కష్టపడవద్దు అని అనుకుంటే అదొక రకంగా అయితే జరుగుతుంది. బట్ నీకు నువ్వు సిన్సియర్గా లేకపోతే ఎట్లా? ఇక్కడ ఇండియాలో కూడా ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే, మనమే చూడండి, ఇప్పుడు మనం రోడ్డు మీద పోతూ ఉంటాం. రోడ్డు మీద పోతున్నప్పుడు మనకు అంటే మన జర్నీలో రోడ్డు మీద పోతున్నాం అంటే మన జర్నీలో, మన లైఫ్లో ఎక్కడో దగ్గర మనకి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పని పడుతుంది. మన గవర్నమెంట్ ఆఫీస్ పోనీకి భయంగా పోతారు. ఫస్ట్ టైం పోయేటోడు భయంగా పోతాడు. ఆడ అడిగిన దానికి ఏం చెప్పాలో అర్థం కాదు, ఏదో సర్టిఫికేట్ గురించి పోయినా ఏం చెప్పాలో అర్థం కాదు. టక్కున మనం బయటకు వచ్చి ఏం చేస్తాం, పోయేవరైనా మీడియేటర్ని పట్టుకుంటాం. ఫస్ట్ నువ్వు నీ హక్కు అది, వాడు నీకు సర్టిఫికేట్ ఇచ్చు, నీ హక్కు అది బాగా చెప్తా, నీ అప్లికేషన్ పెట్టి ప్రొసీజర్ ప్రకారం అడుగు. నువ్వు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదనా నువ్వు. కానీ నీకు నువ్వే ఫస్ట్
సిటిజన్ ఇట్లా పోతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇట్లాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు ఈ మిడిల్ మ్యాన్స్. సో అక్కడ నేను స్టార్టింగ్ స్టేజ్ అది. ఇవి చిన్న చిన్నగానే కనిపిస్తాయి కానీ ఈ చిన్న చిన్నవి ఏమవుతున్నాయంటే ఇట్లాంటి ఇష్యూ పెరుగుకుంటూ పోతుంది. వానికి ఏమవుతుంది, ఆ చిన్న బ్రోకర్ లాగా వాడు కెరియర్ స్టార్ట్ చేసి ఒక స్టేజ్ వచ్చే వరకు వాడు అది ఒక ఆక్యుపేషన్ లాగా చూస్తుండే దాన్ని, ఒక ప్రొఫెషన్ లాగా చూస్తుండే దాన్ని. సో ఈ కరప్షనే ప్రొఫెషన్ అయిపోతుండే ఎట్లయితుంది అది? సో ఫస్ట్ ఈ షార్ట్ కట్స్ బంద్ చేయాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అన్న.